ఆరేళ్లైనా ఉప్పల్ గట్కేసర్ ఫ్లైఓవర్ పూర్తి కాకపోవడంతో అధికారులపై సీరియస్ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అధికారులతో కలిసి ఉప్పల్ ఫ్లైఓవర్ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు మంత్రి. 6 కిలోమీటర్ల ఫ్లైఓవర్ పూర్తి చేయకుండా ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారని అధికారులను ప్రశ్నించారు. పనులు నిలిచిపోవడానికి గల కారణాలపై నేషనల్ హైవే అధికారులతో సమీక్షించారు. 2 ఏళ్లుగా పనులు చేయకుండా నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టును ఎందుకు రద్దు చేయలేదన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి. క్రితం ప్రారంభమైన ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ చెప్పుకుంటేనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకే అవమానకరం. 10 సంవత్సరాలు హైదరాబాద్ విశ్వనగరం చేస్తానని చెప్పి కల్లబల్లి మాటలతో అధికారం వచ్చి 10 ఏళ్లు పాలించి 7 లక్షల కోట్ల అప్పు చేసి ఇంత పెద్ద ఇంపార్టెంట్ కారిడార్ 6.5 కిలోమీటర్లే. ఇంత ఇన్సల్ట్ అంటే సిగ్గుపడాలి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. గడ్కరీ గారి దగ్గర అన్ని సమస్యలు వారి దృష్టికి తీసుకొచ్చి ముఖ్యంగా చెప్పిన ఈ రోడ్డు 6 ఏళ్ళు అయింది సార్, కైసా తోపి కుछ యాక్షన్ లేనా అంటే ఏం చేయాలంటే టెర్మినేట్ చేస్తాను. టెర్మినేట్ చేస్తే ఆ కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్ అవుతాడు, ఆయన కోర్టుకు పోతాడు, ఆలస్యం అవుతుంది అని నెక్స్ట్ డే మళ్ళీ పోయి ఫోర్ క్లోజర్ చేస్తే, ఫోర్ క్లోజర్ అంటే కాంట్రాక్టర్ ఇష్టంతో ఫోర్ క్లోజ్ చేస్తే 3-4 నెలల్లో టెండర్ పిలవచ్చు అని చెప్పి ఫోర్ క్లోజర్ అంటే దానికి కూడా ఒప్పుకున్నాడు. ఇలా ఫోర్ క్లోజర్ మీరు ఆఫీసర్లు కూడా చెప్పాను, ఆ కాంట్రాక్టర్ కూడా లెటర్ ఇచ్చేసిండు. 10 రోజులలో ఆ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత 1.5-2 మంత్స్లో దీన్ని టెండర్ పెట్టించి పెరిగితే 200-300 కోట్ల రేటు పెరుగుతుండొచ్చు. కానీ ముఖ్యమైన ఎలివేటెడ్ కారిడార్ ఇది యాదగిరిగుట్ట, భువనగిరి, ఆలేరు, వరంగల్, హైదరాబాద్ తర్వాత పెద్ద మహానగరం, తెలంగాణ పోరాటాల గడ్డ వరంగల్ పోయే రోడ్ ఇది 10 నిమిషాల్లో దాటితే వరంగల్కు 1.5 గంటల్లో పోతాం. మనం ఎయిర్పోర్ట్ అనుకుంటాం, ఎయిర్పోర్ట్ కూడా అసలు లేదు వరంగల్కు, ఈ ఫ్లైఓవర్ అయిపోతుంది. ఎయిర్పోర్ట్ ఎట్లా వస్తుంది, అది కూడా నా డిపార్ట్మెంటే. ఎయిర్పోర్ట్ కూడా 450 ఎకరాలు అదనంగా సేకరించినాం. అందరి అధికారాన్ని ఆదివారమైనా రావాలి మీరు, దీని మీద నాకు రోడ్ మ్యాప్ ఇవ్వాలి, ఇచ్చిన డేట్కు 1 రోజు అటు ఇటుగా ఆలస్యం కాకుండా చేయాలని వాళ్ళందరూ పిలవడం మీరందరూ చూసి 2 గంటలు రివ్యూ చేసినాం. 2 గంటల పైన నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రాంత ప్రజలకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. జనరల్గా నేను చెప్పిన భువనగిరి, ఆలేరు, వరంగల్ పోయే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున R&B శాఖ మంత్రిగా మీకు మాట ఇస్తున్నా, వచ్చే 10 రోజులలో ఉప్పల్ చౌరస్తాకి వెళ్ళి ఔటర్ రింగ్ రోడ్డు అక్కడ కలిసే వరకు కింద రోడ్డు, కొత్త రోడ్డు పనులు ప్రారంభిస్తామని మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. దాంతోపాటు అక్టోబర్ దసరా పండుగ నాటికి ఈ ఫ్లైఓవర్ బ్యాలెన్స్ టెండర్ పిలిపించి, అది 500 కోట్లు పెరిగినా సరే ఆ ఫ్లైఓవర్ టెండర్ పిలిపించి నవంబర్ మొదటి మాసంలో పనులు మొదలుపెట్టి 18 నెలల్లో ఫ్లైఓవర్ పూర్తి చేసే బాధ్యత R&B శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారి సహకారంతో అది పూర్తి చేస్తానని ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇస్తూ